గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలానే దిగి వస్తా తప్పదురా 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 జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట April 6th, which means the Peddi day. Peru Peddi first shot, which is the last shot of that match. మీకెంత తెలుసు నాకు కూడా అంతే తెలుసు, బట్ ఇది బ్రేక్ డౌన్ కాబట్టి స్పాయిలర్స్ ఉండొచ్చు, చూసుకోండి. కానీ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్పేస్తున్నాను, ఈ వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ నొక్కారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే నంబర్ పెరగట్లేదు. ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద పెద్ద బ్యాట్ విసిరండి, దెబ్బకి సబ్స్క్రైబ్ అయిపోవాలి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు. వీడియో స్టార్టింగ్లోనే రెడ్ ఫ్లాగ్ చూపిస్తారు, రెడ్ కలర్ ఫ్లాగ్. తర్వాత ఇది మార్నింగ్ సన్సెట్ అనుకుంటా, వి సీ హిమ్ వాకింగ్ అదే పిచ్ కి. కానీ ఇక్కడ పెద్ద ప్యాంట్ కి సైడ్ స్ట్రిప్స్ ఉంటాయి ఇలా. అండ్ ఐఎమ్ నాట్ ఇన్ టు ఫ్యాషన్ ఇండస్ట్రీ కాబట్టి నాకు దాని డీటెయిల్స్ తెలుసు. యాక్చువల్లీ అది 1980s 90s అది వైరల్ ఫేమస్ ఎందుకు వాడేవారు అని ఏం తెలియదు, బట్ ఫర్ మీ దిస్ లుక్స్ వెరీ గుడ్, డామ్ కూల్. అండ్ దెన్ పెద్ద కస్టమ్ బ్యాట్ ది పెద్ద స్టైల్లో తీసుకెళ్తుంటే ఇక్కడ బ్యాట్ మీద ఎంగ్రేవింగ్స్ అయితే ఉన్నాయి, కానీ అదేంటి అనేది క్లారిటీ లేదు. నేను జూమ్ చేశాను, 4K క్వాలిటీలో కూడా నాకేం కనపడట్లేదు మంచిగా, అందుకనే అదేంటో అర్థం కాలేదు. కాబట్టి చూసుకుందాం మళ్ళీ ఫ్యూచర్లో. అండ్ ఈ ఫస్ట్ షాట్ లో నాకు నచ్చిన క్రియేటివ్ సౌండ్ ఎడిటింగ్ డీటెయిల్ ఏంటంటే చూడండి, ఇంత పెద్ద బతికేందుకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఓకే నాకు బతికే నాకి, ఆ తర్వాత బ్యాట్ ని తిప్పుతున్నప్పుడు ఇంత పెద్ద బతికేందుకు. అలానే ఇక్కడ ఏదో స్ట్రెచ్ చేస్తున్నట్టు ఎఫెక్ట్ వినిపిస్తుంది కదా, అది ఇక్కడ చింపుకుంటూ వెళ్ళిపోతాడు, దాని సౌండ్ ఎఫెక్ట్ అయినా అయి ఉండొచ్చు. ఆర్ లేదా బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు షుగర్ కేన్ ని పిండుతున్నారు కదా, ఆ సౌండ్ ఎఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు. తిరి ఇప్పుడు మీలో కొందరు అనొచ్చు, ప్రతి ప్రోడక్ట్లో ప్రతి టీజర్ గ్లిమ్స్ వారెవర్ అందులో సౌండ్ ఎఫెక్ట్లు ఉంటాయి కదా, పెద్దలో ఏం స్పెషల్ అని. ద థింగ్ ఈజ్ సౌండ్ ఎఫెక్ట్స్ వేరు, బీజిఎం వేరు కదా. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు సపరేట్ టైమ్ లైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్కి ఇలా ఒక టైం లైన్ ఉంటే సౌండ్ ఎఫెక్ట్స్కి ఇలా టైం లైన్, లైక్ వేరు వేరు ఉంటాయి. కానీ మీలో క్రియేటివిటీ ఫుల్గా గుద్ది నింపుంటే మీరు ఏం చేస్తారంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ని మీ బీజిఎంలో యాడ్ చేసుకుంటారు, లైక్ ఒక సింక్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఆ బీట్స్కి మ్యాచ్ అయ్యేటట్టు నీటి మీద అడుగులు పెడితే ఆ వాటర్ స్ప్లాష్ సౌండ్ ఎఫెక్టే అలా వినిపించడం. అలాంటప్పుడు ఆ స్పేస్ని మా బ్రెయిన్ ఆటోమేటిక్గా ఫీల్ చేసుకుంటుంది ఈ సౌండ్ ఎఫెక్టే బీట్స్లా అనుకొని. అండ్ అదే సింక్ అంటే. అండ్ ఎగ్జాక్ట్లీ ఏఆర్ రెహమాన్ గారిని ఎందుకు లెజెండ్ అని అంటారంటే సమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఉంటుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో. అదేదో తెలియని మ్యాజిక్ ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కో మ్యాజిక్ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ ఫస్ట్ షాట్లో ఆ మ్యాజిక్ పేరే సింక్. మీరు ఇంకా కన్విన్స్ కాలేదంటే ఇది చూడండి. ఫస్ట్ అక్కడ ట్రాక్టర్ వరకు కూడా ఆ ఎలాస్టిక్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఉంది, ఆ తర్వాత లేదు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోయింది, ట్రాన్సిషన్ టు ప్యూర్ నాట్ టు బీట్స్. కానీ ఇక్కడ పెద్ద గాలిలో ఎగురుతున్నట్టు విజువల్గా చూపిస్తారు, కానీ ల్యాండ్ అయ్యేటట్టు చూపించరు. బట్ యు నో వాట్ ఏఆర్ రెహమాన్ డిడ్ హియర్, చూడండి. అలా ల్యాండ్ అయిన సౌండ్ ఎఫెక్ట్ని ప్లస్ పుచ్చిబాబు నేమ్ కార్డ్ రెండింటినీ కూడా సింక్ చేయడం. అండ్ ఆ తర్వాత వినండి, ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు. సో ఫస్ట్ షాట్ స్టార్టింగ్లోనే ఈ డైలాగ్ చెప్పించారంటే మేబీ ఒకే స్పోర్ట్ కాకుండా వేరే వేరే స్పోర్ట్స్ కూడా చూపించచ్చు. లైక్ పెద్ద బీయింగ్ ఫారెస్ట్ గంప్ ఆఫ్ ఉత్తరాంధ్రాల లాట్ ఆఫ్ క్రేజీ స్టఫ్. తిరి తర్వాత పెద్ద యాడ్కో సబ్వే సర్ఫేస్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో షుగర్ కేన్ ఫార్మ్ అండ్ ఇక్కడ వాటిని పిండుతుంటారు కూడా. సో ఏపీలో షుగర్ కేన్ ని గ్రో చేసే రీజన్ ఎన్సీఏపీ అండ్ రాయలసీమ రీజనే. అండ్ పెద్ద స్లాంగ్ కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్ లానే ఉంది కాబట్టి ఈ రీజన్ లోనే సినిమా టేక్ ప్లేస్ చేస్తుంది అనుకుందాం. అండ్ టైమ్ లైన్ విషయానికి వస్తే ఐ గెస్ ఐ విల్ గో విత్ 1980s or 90s అనుకుందాం. ఎందుకు అలా అంటున్నానంటే ఇంకా అజపట్లో చెప్తా. అలానే ఆ షుగర్ కేన్ ని పిండి బెల్లం చేస్తున్న ప్రాసెస్ ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే ఈ ఫస్ట్ షార్ట్ వీడియోలో సినిమాలో ఇంపార్టెంట్ అయిన 3 క్యారెక్టర్స్ ని చూపించారు. ఒకటి పెద్ది, 2 షుగర్ కేన్ ఆర్ బెల్లం,
3 బ్యాట్. అండ్ ఖచ్చితంగా ఇది జస్ట్ తిరితిరి మాత్రమే. అండ్ ద నైట్ మ్యాచ్. కానీ ఇక్కడ ఏదో పెద్ద ఫోటో అయితే చూడొచ్చు. ఇది డెఫినెట్లీ శివరాజ్ కుమార్ అయితే కాదు, ఎవరో నాకు తెలదు. ఆ తర్వాత ఇదే షాట్లో ఇక్కడ బ్యానర్ మీద ఫొటోస్ లైక్ ప్లేయర్స్ ఉన్న ఫొటోస్ చూడొచ్చు, బట్ క్లారిటీ లేదు, కనిపిస్తలేదు నాకు. ఈ ఫస్ట్ షాట్ వీడియో HDRలో లేదు కాబట్టి 4K అయినా కూడా ఎంత జూమ్ చేసినా బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కనిపిస్తలేదు. కానీ 2 seconds కట్ చేస్తే ఫైనల్ మనీ షాట్. See this frame. వాళ్ళు చేసిన ప్రాక్టీస్ వర్త్ అనుకుంటా. అండ్ ఇక్కడ ఫస్ట్ రిటర్న్ వెళ్ళిపోతుంటారు టీం వాళ్ళు, లైక్ ఓడిపోయాము అని. బట్ ద మూమెంట్ పెద్ది పుల్స్ దిస్ మూవ్, వీ క్యాన్ సీ వీళ్ళందరూ రన్నింగ్ టువర్డ్స్ పెద్ది విన్నింగ్ షాట్ కొట్టేస్తున్నాడు అన్నట్టు. అంతేకాదు ఈవెన్ పెద్ద షాట్ కనెక్ట్ చేసి దానికన్నా ముందే వాళ్ళందరూ పిచ్ వైపు వస్తుంటారు. విచ్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్ ఈ స్వాగ్. ఐ కాల్ దిస్ యాజ్ ది పెద్ద షాట్. బట్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనే దానికి రీజన్ మేబీ నేను కొంచెం ఓవర్ బ్రేక్ డౌన్ చేస్తుండొచ్చు. కానీ వాట్ ఐ ఫీల్ అంటే, ఇమాజిన్ ఈ మ్యాచ్ లో ఏదేదో జరిగి ఈ బ్యాట్ కా గ్రిప్ లూజ్ అయ్యి ఉంటే వన్ లాస్ట్ షాట్ కోసం ఇలా గ్రిప్ ని టైట్ చేసి కొట్టి ఉండొచ్చు. ఐ మీన్ జస్ట్ స్వాగ్ కోసం అయితే ఫాదర్ ఆఫ్ కట్ గారు ఇలా చూపించారు కదా, ప్రాపర్ రీజన్ అయితే ఉంటుంది. సో ఈ సినిమాలో బ్యాట్ కా గ్రిప్ కట్ చేశారన్నమాట తిరితిరి. అండ్ ఇప్పుడు మేజర్ డౌట్ ఏంటంటే ఎవరు అపోజిట్ టీంలో ఉన్నోళ్ళు ఎవరు. ఇప్పుడు నేను చెప్పేది 100% ఫేక్, జస్ట్ టైం పాస్ సోదే అనుకుందాం, రియల్ అయితే కాదు అని అనుకో. పెద్ద అయితే మ్యాచ్ ఆడుతున్నాడు క్రికెట్, ఒక్కడే ఆడుకోడు కదా, అపోనెంట్ కావాలి. సో అపోనెంట్ ఎవరు అంటే వెల్ నాకు కూడా తెలియదు, కానీ కనిపించిన దాని ప్రకారం చెప్పాలంటే సింపుల్గా చెప్తా, పూర్ వర్సెస్ రిచ్ ఆర్ బ్యాక్వర్డ్ వర్సెస్ ఇంకో ఏదో వర్డ్ ఉంటుంది, నాకు తెలియదు. అలా ఎందుకు చెప్తున్నానంటే పెద్ద గెటప్ ఏంటి, లెఫ్ట్ ప్యాంట్ అప్ రైట్ ప్యాంట్ డౌన్, లెఫ్ట్ షర్ట్ ఇన్ రైట్ షర్ట్ అవుట్, మెయిన్గా ఈ స్లిప్పర్స్, ఫోల్డెడ్ స్లీవ్స్, పక్కా నాటు గ్రామం స్టైల్ గెటప్, ఇది పెద్ద స్టైల్. కానీ ఇక్కడ పెద్ద ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు వీ కెన్ సీ దిస్ గా హియర్ నైస్ గా టకింగ్ చేసుకొని క్లీన్ లుక్ లో అయితే కనిపిస్తుంటాడు. కట్ చేస్తే పెద్ది అండ్ తన టీం వాళ్ళు ఇంత ప్రొఫెషనల్గా అంపైర్ని అయితే తీసుకురాలేరు కదా. అలానే ఎక్కడున్న ప్లేయర్స్ చూడండి ఇక్కడ కూడా, అండ్ దే లుక్ లైక్ ఎడ్యుకేటెడ్ సిటీ బాయ్స్ లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లీన్గా డ్రెస్ వేసుకుని షూస్ కూడా ఉన్నాయి, అండ్ ఇక్కడ అంపైర్ కూడా ఇంకా ప్రొఫెషనల్గా ఉన్నాడు. అండ్ వీటన్నిటితో పాటు నాకు దొరికిన ఇంకో క్రేజీ డీటెయిల్ ఏంటంటే పెద్ది ఇలా వెళ్తున్నప్పుడు కెనడా ఫ్లాగ్ ఉన్న బైక్ ఇక్కడ చూడొచ్చు. అండ్ ఐఎమ్ డామ్ షో బుచ్చిబాబు ఊరికే ఏది చెయ్యడు, చూపించాడు. సో ఇట్స్ క్లియర్, అట్లీస్ట్ ఫర్ మీ కెనడా నుంచి వచ్చిన వాళ్ళే ఎవరో అపోజిట్ టీంలో ఉన్నారు, ఆర్ వాళ్ళే టీంని కూడా ఫామ్ చేసి ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ని వాడి, లైక్ సమ్ కైండ్ ఆఫ్ NRIలా తిరితిరి. అండ్ పెద్ద వాళ్ళ అపోజిట్గా క్రికెట్ ఎందుకు ఆడాలి అంటే, ఓ పని చేయండి, తలా 69 రూపాయలు చందాలు వేసుకుని నాకు ఇచ్చేయండి, కథ మొత్తం నేనే చెప్పేస్తాను, సరేనా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆ తర్వాత ఇదే లాస్ట్, ఐ మీన్ సీరియస్గా ఇదే లాస్ట్. టేక్ దిస్ విత్ గ్రైన్ ఆఫ్ సాల్ట్. బట్ పెద్దిని చూస్తే నాకు ఏదో కొంచెం తేడా ఇరుక్కు అనిపిస్తుంది. ఐ మీన్ ఎలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు, ఇది ఫేకే అయి ఉండాలని నేనే అనుకుంటున్నాను. ఐ మీన్ ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు బిలీవ్ దిస్ కంప్లీట్లీ. జస్ట్ కనిపిస్తుంది కాబట్టి అలా ఊరికే మాట్లాడుకుందాం, బట్ దీన్ని అయితే 100% సీరియస్గా తీసుకోవద్దు, ఇదైతే ఫేకే అనుకుందాం. అదేంటంటే లెఫ్ట్ లెగ్ కొంచెం తేడాగా కనిపిస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, అంటే ఒక కాలు కొంచెం లైక్ 3 to 5 సెంటీమీటర్స్ స్మాల్గా ఉందేమో అని నేను అనుకుంటున్నాను, సంథింగ్ లైక్ షార్ట్ లెగ్ సిండ్రమ్ లా. సో నడుస్తున్నప్పుడైతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, పర్టికులర్గా ఈ ఫస్ట్ షార్ట్ వీడియోలో మాత్రమే. అండ్ ఐ విష్ నేను తప్పై ఉండాలి అని నేను అనుకుంటున్నాను. బట్ ఫర్ మీ ఇట్ లుక్స్ లైక్ దిస్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మ్యాన్. అందుకనే పెద్ద అనే పేరు కూడా వచ్చి ఉండొచ్చు కదా తిరితిరి. అండ్ ఈ ఫైనల్ షాట్ని ఇంత కష్టపడి అంత దూరంగా కొట్టాడంటే ప్రైజ్ మనీ పక్క పిక్కల్సే అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో అంతే నాకు దొరికిన డీటెయిల్స్. అండ్ నౌ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈ ఫస్ట్ షార్ట్ వీడియో, ఆర్ ఈ వీడియోలో నేను చెప్పిన డీటెయిల్ ఏంటో కమెంట్ చేయండి. నేను కూడా చెప్పని ఏదైనా డీటెయిల్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. బట్ కమెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ అంతేకాదు ఇక్కడ వరకు వీడియో చూసారంటే లైక్ చేసుకోండి, మర్చిపోయి ఉంటారేమో ఇంకోసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఎప్పుడు ఒకరికి షేర్ చేస్తున్నారనుకోండి, ఈసారి ఇద్దరికి చేయండి, అంతే, సింపుల్. అండ్ నెక్స్ట్ వీడియో గేమ్ చేంజర్ మూవీ మైక్రో డీటెయిల్స్ అనుకుంటాను. మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, పెద్దగా పదాలు ప్రయత్నించకుండా పదర అని SRHకి వచ్చాయన్న నీ అవసరం ఉంది మన వాళ్ళకి అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలో ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే వెంట పడండి, నంబర్స్ కొంచెం పెంచండి. సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.